హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది బెంగుళూరు డే 1 వ్లాగ్ అనమాట. నైట్ చాలా లేట్ అయిపోయింది కదా! మార్నింగ్ కూడా కొంచెం లేట్‌గానే స్టార్ట్ అయిపోయాము. మాది లాస్ట్ వీడియో చూస్తే ఎందుకు లేట్ అయిందో కూడా మీకు అర్థమైపోతుంది. చూడకుంటే వెళ్ళి తప్పకుండా చూడండి. అండ్ బెంగుళూరులో మేమున్న ప్లేస్ నుంచి మా షాపింగ్ ప్లేస్‌కి వెళ్ళాలంటే మినిమమ్ 2 అవర్స్ పట్టిందండి. అంత ట్రాఫిక్ ఉందనమాట. ఫుల్ స్టక్ అయిపోయాము. చానా అంటే చానా విసుగనిపించింది. అంత ట్రాఫిక్ ఉంది. మళ్ళీ బెంగుళూరులో ఉండేవాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో ఏమో వాళ్ళకే తెలుసు. అండ్ మాది ఈవెంట్స్ పని మీద వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ ఈవెంట్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్క షాపింగ్ కూడా అయిపించుకున్నాము. ఈవెంట్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కొంచెం పర్సనల్ షాపింగ్ కూడా చేద్దామని వెళ్ళామన్నమాట. కొంచెం టైం ఉంది అనేసి. అక్కడ నుంచి పోతీస్‌కి అయితే వెళ్ళాము. అక్కడ ఏమన్నా శారీస్ బాగుంటాయేమో చూద్దామని. కానీ మన రేంజ్‌కి తగ్గ శారీసే లేవు. ఒకవేళ ఓకే తీసుకుందాము ఇంత రేట్ అయినా అంతే అని అనుకుంటే మనకు నచ్చిన శారీసు ఓకే అంత రేట్ పెట్టడం వర్త్ కాదనిపించిందనమాట. పోతీసే కాదు భైరప్ప సిల్క్స్ కూడా వెళ్ళాము. ఇంకా ఒక 10-15 షాప్స్ తిరిగినామండి. భైరప్ప సిల్క్స్‌కి అయితే వాళ్ళు ఇన్‌స్టాలో చెప్తారు. ఒక శారీ చూపించి ఈ శారీ బడ్జెట్ ఇంత, ఇంత అని. మనకు అనిపిస్తుంది ఓకే ఈ శారీ చూడడానికి బాగుంది. ఓకే వర్తే అని. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి అసలు మన రేంజ్‌కి తగ్గ శారీసే ఉండవు. ఓకే ఇది నచ్చింది తీసుకుందాం అనుకుంటే ఒక్క శారీ వచ్చేసి 10,000 పైనే ఉంటుందన్నమాట. ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఆహ్, ఇన్‌స్టాలో చెప్పినట్టుగా అస్సలు ఉండవు. ఫుల్ రివర్సే ఉంటాయన్నమాట. సో, అన్నీ బాగానే తిరిగాము. ఎక్కడ నాకు అనిపిచ్చింది అసలు మనమున్న ప్లేస్‌లోనే శారీస్ కొంచెం రీజనబుల్‌గా ఉంటాయని. అక్కడ షాపింగ్ ఒకసారి అంతా షాపింగ్ చేసుకొని అక్కడి నుంచి లంచ్ చేయడానికి నవయుగాకి వచ్చామన్నమాట. అక్కడైతే వెయిటింగ్ అండి లంచ్‌కి ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది. లంచ్ తర్వాత మళ్ళీ కొంచెం షాపింగ్ చేసుకొని మళ్ళీ మా రూమ్‌కైతే వచ్చేసాము.